ముందు పెట్టాను. దానికంటే ముందు ఈ రీసెర్చ్ అంతా చదువుకుంటూ చాలామంది చెప్పడానికి ట్రై చేశాను. ఎగ్జైట్ అయిపోయి ఎన్ని ప్రోడక్ట్స్ చేయొచ్చు, మన ఇవన్నీ అడ్వాంటేజ్ చూసి. కానీ భూమి మీద కాలు కూడా పెట్టాడు అన్నట్టుగా ఉంటుంది కదా. సో ఐ స్టార్టెడ్ 3 years. ఇప్పుడు మంచి బ్యూటిఫుల్గా వచ్చింది. కొంచెం ఆ ఫ్లవరింగ్ది కొంచెం ఉండొచ్చు భీమా బ్యాంబుది, కానీ ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. కానీ 3 ఎకరాలు నేనేం చేయలేను కదా. ఐ వాంట్ టు డూ సమ్ ఇండస్ట్రీ. సో ఇప్పుడు మీరు అన్న పాయింట్కి డైరెక్ట్గా ఏంటంటే, ఇప్పుడు ఈ గ్రూప్ ఉంది కదా, సుధీర్ గారు ఇంత వర్క్ చేస్తున్నారు, ఇంత నాలెడ్జ్ ఉంది. ఐఎమ్ రెడీ టు డూ. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఆర్కిటెక్ట్ రెడీ ఉన్నారనుకోండి, నా ఫామ్లో ఉన్న బ్యాంబూ మ్యాక్సిమం 90% వాడుకొని నాకు కొన్ని స్ట్రక్చర్స్ కావాలి. నేను ఇంకా కొన్ని షీప్ ఫాము అది ఇది మల్టిపుల్ చేస్తున్నా. దానికి ఏమైనా స్ట్రక్చర్స్ చేయాలంటే ఐ విల్ పుట్ ద రా మెటీరియల్. చేస్తున్నప్పుడు మీ నెక్స్ట్ కాన్ఫరెన్స్ అక్కడ పెట్టుకుంటే మిస్టేక్స్ వెంటనే చెప్తే అది ఇట్ కెన్ బి రిపీటెడ్ ఆల్ ఓవర్ ఇండియా. స్ట్రక్చర్ పరంగా పొద్దున్న నుంచి స్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో అది పక్కన పెడితే ఈజీగా రైతుకి పండగానే అంటే పంట రాగానే 3 years తర్వాత నాకు 4 రూపాయలు కిలో వస్తుందా, కొట్టుకుపోతారా? నేను పెల్లెట్ మేకింగ్ మెషిన్ కారు కొనుక్కోకుండా 10 లక్షలు పెట్టి ఒక పెల్లెట్ మెషిన్ అందులో 3 parts ఉంటాయి కదా, క్రష్ చేసి నల్ల వేసి పెల్లెట్స్ చేయాలి డైస్. నేను ఇప్పుడు కూడా పెల్లెట్స్ చేస్తాను. దేని చేస్తా? షీప్ ఫీడ్కి చేస్తాను. సేమ్ టెక్నాలజీ, కొంచెం పెద్దగా చేయాలి. అది పెద్దగా చిప్పింగ్ ఉంటుంది, కొంచెం పవర్ ఉంటుంది. ఆ పవర్ సొంతంగా జనరేట్ చేసుకోవచ్చా పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తే. ప్లస్ కిరణ్ కూడా ఒక ఇండస్ట్రీ వాళ్ళు డిజైన్ చేయగలుగుతారు. ఏదన్నా ప్రోటోటైప్ ఉంటే అంటే ఒక 20 లక్షలు కాకుండా 15 లక్షలు కొంచెం తక్కువకి ఏమైనా చేసుకోవచ్చా అంటే నేను చేయడానికి రెడీ ఉన్నా. మేబీ ఐ విల్ అసోసియేట్ విత్ సమ్మన్ ఎల్స్. ఇదే కాన్ఫరెన్స్ అక్కడ పెట్టుకుందాము. అందులో మిస్టేక్స్ అయినాయి కూడా వెంటనే చూపిస్తే, ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళది ఎక్స్పెరిమెంట్, ఐఎమ్ రెడీ టు డూ ఇట్. కానీ నేనే మొత్తం అన్నీ చేసే వరకు 10 ఏళ్ళు అయిపోతుంది. సో మళ్ళీ నేను కూడా వచ్చి ఇక్కడ అది కాకుండా వెంటనే లైక్ ఒక 1 crore పెట్టి అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకున్నారు అనుకో సాఫ్ట్వేర్ పర్సన్, ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ కెన్ వి గెట్ సమ్ కైండ్ ఆఫ్ లోన్ అండ్ డూ దిస్. మళ్ళీ వెంటనే FPO సిచ్యువేషన్ ఉంది ఇండియాలో. సో గజ్వెల్ సైడ్ ఉంది నాది, అటు సైడ్ చుట్టుపక్కల అంతా కలిపి ఒక 200 ఎకరాలు కమిట్మెంట్ ఇస్తామా. ఒక కిరణ్తో పాటు ఇంకో అతను వచ్చినప్పుడు 100, 200 అని ఎగ్జైట్ అయ్యి కమిట్మెంట్ చేసేద్దాం అనుకో. కానీ అట్లాంటి కాన్ఫరెన్స్ అక్కడ పెట్టుకొని వెంటనే చేస్తే, ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ అన్ అపార్ట్మెంట్ ఐ వుడ్ రాదర్ లైక్ సమ్వన్ సాఫ్ట్వేర్ అతను కూడా అందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇండస్ట్రీ వాళ్ళు వచ్చేసేసి ఇది అవుతుందా కాదా, అవుతే ఎలా, పవర్ ఎంత అవుతుంది, ఇప్పుడు 12 rupees ఆర్ 15 rupees, 4 rupees చెత్తలాగా అమ్మాలా, లేకపోతే దాన్ని పెల్లెట్స్ చేసి 15 రూపాయలకు అమ్మాలా? 15 రూపాయలకి ఇంత గ్యారంటీ ఉంది. దేర్ ఇస్ నాకు తెలిసినంత వరకు డేటా 50 million tons రిక్వైర్మెంట్ ఉంది ఈరోజు బయోమాస్ పెల్లెట్స్. 1,60,000 tons మాత్రమే ప్రొడక్షన్ ఉంది. అంటే ఇంత గ్యాప్ ఉన్న దగ్గర అంటే అన్లిమిటెడ్ సప్లై చేసుకునేలాగుంది కదా. సో ఇది పెద్ద ఇండస్ట్రీ కాదు. పెల్లెట్ మేకింగ్ ఈజ్ నాట్ అ బిగ్ సైన్స్, అక్కడేం లేదు. సో అట్లాంటి చిన్నవి ఇప్పుడు ఈ స్ట్రక్చర్ అంతా బాగుంది, కానీ ఇట్లాంటి స్ట్రక్చర్ చేయడానికి దెర్ ఇస్ లాడ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, లాడ్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. పొద్దు నుంచి అదే డిస్కస్ చేస్తున్నాం కదా. సో బయోచార్ చేయాలంటే ఐ హ్యావ్ సీన్ వన్ వీడియో వేర్ ద గవర్నమెంట్ ఆఫీసర్ లైక్ షీ డిడ్ గుడ్ వర్క్. మన బట్టీలాగా పెట్టి ఆక్సిజన్ తక్కువ ఇస్తే సింపుల్ సైన్స్ కదా. సో కాకపోతే నేను అక్కడే పెట్టలేను, అది అంతా అంటుకుంటుంది కాబట్టి కొంచెం పక్కన పెట్టుకుంటే నాకు అదే బొగ్గు చుడవ చేసుకుంటాం కదా, వాళ్ళకు కూడా అమ్ముకోవచ్చు కదా బొగ్గు. అట్లా చిన్న థింగ్స్ వేర్ ఐ కెన్ ఇంక్రీజ్ పర్ కేజీ. నేను అక్కడ నార్త్ ఈస్ట్ నుంచి బ్యాంబూ ఇక్కడ తెచ్చి ఇక్కడి నుంచి పెల్లెట్ తీసుకుపోయి మళ్ళీ నార్త్లో పెల్లెట్ అమ్మి అట్లా చేయకుండా అక్కడిదక్కడ చేయడానికి ఏమైనా ఆస్కారం ఉంటే వెంటనే చేస్తే, people like me and maybe I'll involve my friends who are software professionals or whatever, put some 10 lakhs instead of this, maybe loan ఏదైనా ఉంటే గవర్నమెంట్ లోన్, నేషనల్ బ్యాంబూ మిషన్. ఇందాకన్నట్టు 2014 నుంచి చూస్తున్నా హార్టికల్చర్ అంటే నేషనల్ బ్యాంబూ మిషన్ ఉన్న PDF కనీసం టైటిల్ కూడా చేంజ్ చేయకుండా ఇక్కడ హార్టికల్చర్ వాళ్ళు పెట్టారు. ఐ డోంట్ వాంట్ టు క్రిటిసైజ్ దెమ్, బట్ సమ్ యాక్షన్ చిన్నవి చేస్తే బాగుంటుందేమో. ఇండస్ట్రీస్ 10 లక్షల నుంచి కూడా పెట్టుకోవచ్చని నా అంచనా. ఒక పెల్లెట్ మేకింగ్ ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు కొన్ని నంబర్స్ చెప్తే 3 ఎకరాలు అయితే వేస్ట్ కదా, వెంటనే అది అయిపోతుంది, బండి ఎప్పుడు ఖాళీ కూర్చుంటుంది. దాని బదులు కిరణ్ మా దగ్గరనే దానికి 6 ఉంది ఇంకా పెడతా అంటున్నాడు.
ఇంకా వేరే వాళ్ళు కూడా పెడతా అంటే అందరం కలిసి వెంటనే కమిట్మెంట్ చేసి నెక్స్ట్ కాన్ఫరెన్స్ అక్కడ పెట్టుకొని యూ డిడ్ దిస్ రాంగ్, సంథింగ్ యూ డిడ్ బెటర్. ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు ఒకవేళ తనకు తెలిసిన తను ఒకవేళ ప్రోటోటైప్ ఇస్తే అంటే అది చేసి ఇస్తే వీ విల్ పబ్లిసైజ్ ఈ ఈవెంట్ వాళ్ళే స్పాన్సర్ చేయొచ్చు, వీ కెన్ పుట్ ఇట్ అండ్ వీ కెన్ పబ్లిసైజ్ ఆల్ ఓవర్ ఇండియా అమ్మొచ్చు. శాస్త్రి గారితో సుధీర్ గారు మాట్లాడిపించారు. తను ఏమన్నారంటే 30 years ముందు చైనా ఎట్లా ఉండే ఎన్బార్ స్టార్ట్ చేశాక ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎవ్రీ కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్ దే హ్యావ్ మల్టిపుల్, చాలా చీప్గా ఎన్ని అవైలబుల్ అంటే అన్ని ఎక్విప్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు ఎక్విప్మెంట్ అంటే ఇప్పుడు సార్ తీసుకొని ఇన్వెస్టిగేట్ చేసి రీసెర్చ్ డెవలప్మెంట్ అన్నీ మనం చేయాల్సి వస్తుంది కదా. సో ఐ థింక్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్. చిన్న చిన్నగా మాకు 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇంకొక 10 ఎకరాలు, ఒక 200 acres మేము ఇక్కడిక్కడ ఇట్లాంటి కాన్ఫరెన్స్లో వచ్చి వెళ్ళిపోయే లోపల ఒక 200 ఎకరాల FPO చేసుకోవాలా, ఒక ఇండస్ట్రీ వాళ్ళు గైడెన్స్ ఇచ్చి ఇంత అవుతుందని చెప్పాలా. ఇక్కడి నుంచి వెళ్ళిపోయే లోపల ఒక ఇద్దరికి అట్లీస్ట్ వచ్చిన వాళ్ళందరికీ నేను ఈ ఇండస్ట్రీ పెడుతున్నా మమ్మీ అని చెప్పి ఆ యంగ్స్టర్స్ కూడా రావాలా. లేకపోతే యంగ్స్టర్స్ అంతా తక్కువ రిటైర్ అయిన వాళ్ళే వస్తూ ఉంటే ఇండస్ట్రీ అంటే లైక్ ఇట్స్ గోయింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్ అని నాకు అనిపిస్తుంది. సో వాళ్ళు ఎగ్జైట్, వాళ్ళకి గూస్ బంప్స్ ఇచ్చేలాగా నెక్స్ట్ కాన్ఫరెన్స్ సుధీర్జీ వీ షుడ్ హ్యావ్ ఎ టాస్క్ వేర్ అదే నేను ఐఎమ్ రెడీ. సో నేను సంవత్సరంలో 4 సార్లు వస్తున్నా, ఇంకా 6 సార్లు రమ్మంటే కూడా వస్తా సెటప్ చేయడానికి. వేరే చేసింది వేరే వాళ్ళు చూపించడానికి కూడా నేను రెడీ ఉన్నా. అట్లనే చేసిన 3 ఎకరాలు ఏం రాదని నాకు కూడా తెలుసు. నేను చేయడానికి ఉద్దేశం ఏంటంటే ఒక మిలిటరీ వాళ్ళు ఒకవేళ సర్వ్ చేస్తున్నారు కదా, వాళ్ళ ఇందులో రెగ్యులర్గా మెయింటెనెన్స్ ఉండదు కదా, వాళ్ళ వైఫ్ వెళ్ళి పని చేయడానికి. వాళ్ళకి వెళ్ళి మనం నాటు ఇచ్చేసి అంటే అట్లీస్ట్ 2 yearsకి ఒకసారి కూడా కట్ చేసుకోవచ్చు కదా. సో అట్లా యూజ్ అవుతుందేమో అని ఒక 4 acres చేద్దామని స్టార్టింగ్లో చేసిన. బట్ ఐ వాంట్ టు డూ ఇట్ సీరియస్లీ ఇండస్ట్రీ వైజ్. అట్లీస్ట్ పెల్లెట్స్ వరకు నేను అనుకుంటున్నా, చార్కోల్ మేబీ ఐ డోంట్ నో. కానీ మీరు గైడెన్స్ చేస్తే రెడీ అయ్యే వరకు కేసీఆర్ ఫామ్ కూడా రెడీ అవుతుంది. కేసీఆర్ గారు తన ఫామ్కి ఏమన్నా పంపించి కిరణ్ వాళ్ళ ఫామ్ పంపించి ఈజ్ టేకింగ్ గైడెన్స్. లేదు ఇగ్నోర్ కాదు, ఆయన ఒకసారి నేర్చుకుని మొదలు పెడితే బాగానే నేర్చుతాడు. సో you are talking about that funding and all that. Actually, now the new scheme is available for youngsters. జేబులో నుంచి పైసలు పెట్టుకోవాల్సినంత అవసరం ఇప్పుడు లేదు. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ up to 2 crores it is available with the NABARD, where it is available under 6% interest rate and 7.5 years repayment. So if you go with a proper proposal, NABARD is literally giving as on today year 2526 ki తెలంగాణకి అలాట్ అయినది 3600 crores ఫండ్ ఉంది బ్యాంకుల దగ్గర. మీరు ప్రాపర్ ప్రపోజల్ తోటి వెళ్తే 2 crores వరకు 6% ఇంట్రెస్ట్. You make a total proposal as a if it goes as a FPO, they are ready to give further. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్కి ఎట్లా అంటే అట్లా లిటరల్గా ఇస్తున్నారు. అది కొంచెం అటు కాల్ ఎవరైనా అడిగితేనే చెప్తా, అంటే వెళ్ళి కలవచ్చు, నాబార్డ్ ఆఫీస్లో కూడా కలవచ్చు. దే విల్ గైడ్ ప్రాపర్లీ. లాట్ ఆఫ్ ఫండ్ ఈజ్ అవైలబుల్. లిబరల్గా ఉన్నారు, చాలా లిబరల్గా ఉన్నారు. ఓకే సార్, ఆల్రెడీ ఉంది చెప్తున్నాను. మిషన్ ఆల్రెడీ సమ్ ఇండస్ట్రీ ఇస్ దేర్ విచ్ హస్ డన్ ఆల్రెడీ. కంటిన్యూస్గా అంటే ఒక చిన్న మెషిన్ రీజనబుల్ ఇట్ ఈస్ అవైలబుల్ సార్.